స్వాగతించి తప్పకుండా మీ యొక్క పాస్టర్ సమస్యల్ని మేము నెరవేర్చడానికి చేయడానికి సంసిద్ధంగా ఉన్నవారు తెలియజేశారు. ఆ తదుపరి మరొకసారి ఆయన పాదయాత్రలో ఇదే రూట్ కడప రూట్లో వెళుతున్నప్పుడు చెంచోరు బైపాస్ ద్వారా మరి రాజేశ్వరి కళ్యాణ మండపం ఎదుట మరి అక్కడ టెంట్ వేయడం జరిగింది. 2 days అక్కడ వారు ఉన్నారు. కడప దైవజనులు పాస్టర్లు పిలువని వారు కోరారు. కడప జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్లు అందరం కూడా మరి వారితో కలవడం ఒక రిప్రజెంటేషన్ జరిగింది. మరి వారికి మేము తెలియజేసినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాలు, పాస్టర్ గౌరవేతనాన్ని 5,000 రూపాయలు ప్రస్తుతానికి ఇస్తున్నారు, అది సరిగ్గా ఇవ్వలేదు. దాన్ని 10,000 పెంచమని మేము కోరాము చాలా లోకేష్ గారిని. అలాగే ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఒక కమ్యూనిటీ హాల్ కావాలని కూడా మేము కోరాము. తర్వాత మారుమూల పల్లె ప్రాంతాల్లో చాలామందికి బరియల్ గ్రౌండ్స్ లేవు, చనిపోతే ఎక్కడ పూర్చుకోవాలనేటువంటి విధానంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ప్రభుత్వం ద్వారా మైనారిటీ డిపార్ట్మెంట్ ద్వారా మరి బరియల్ గ్రౌండ్ మాకు ఆ నిధులు కేటాయించడానికి సహాయం చేయమని కూడా ఆ వినతి పత్రంలో నారా లోకేష్ గారికి మేము తెలియజేశాం. వారు కూడా స్పందించారు. తర్వాత జెరూసలేం యాత్రకి మేము వెళ్ళాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 60,000 ఇస్తుంది, దాన్ని ₹1,00,000 చేయమని మేము కోరడం జరిగింది. తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి అధికారులు మైనారిటీ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్క పాస్టర్కి ఒక ఐడి కార్డు ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా ఒక ఐడి కార్డు ఇస్తే